ఆంధ్రప్రదేశ్ సామాజిక సంక్షేమ బోర్డు చైర్మన్ బాలకోటయ్య విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బాలకోటయ్య మాట్లాడుతూ కల్తీ నెయ్యి, అవినీతి సొమ్ము విజయవాడ వైసీపీ నాయకులని అందించిందని గత 4 రోజులుగా దొంగలు మాట్లాడుతున్నారు. రెడ్ హ్యాండెడ్ గా దొరికినా గానీ ఇంకా మాట్లాడుతున్నారు. దొంగలు మాట్లాడుతున్నారు కాబట్టి దొరలు మాట్లాడుతున్నారు అని అన్నారు. తిరుమలలో లడ్డూలో కల్తీ చేసి కూడా మాట్లాడుతున్నారు. దేవదేవుడు ఎంతో పవిత్రమైన పుణ్యక్షేత్రం. 150 కోట్ల మంది భక్తులు దేవుడు వెంకటేశ్వర స్వామి. తిరుమలలో 2 పవిత్రమైనవి ఉంటాయి. 1 స్వామివారి దర్శనం, 2 స్వామివారి ప్రసాదం లడ్డు. లడ్డూలో ఒక చుక్క నెయ్యి లేకుండా పూర్తిగా కల్తీ చేశారు. ఇది ఎవరో చెప్పింది కాదు, సాక్షాత్తు సుప్రీంకోర్టు వేసిన సిట్ అధికారులే తేల్చి చెప్పారు అని అన్నారు. గత 4 రోజులుగా ఆంధ్రప్రదేశ్ లో దొంగలు మాట్లాడుతున్నారు. ఏ నేరానికైతే పాల్పడ్డారో ఆ నేరగాళ్ళు మాట్లాడుతున్నారు. సిట్ దర్యాప్తులోను, ఏసీపీ దర్యాప్తులోను చేతులారా దొరికిన దొంగలు, రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడిన దొంగలు ఈ తిరుపతి కల్తీ నెయ్యి లడ్డు వ్యవహారం మీద మాట్లాడుతున్నారు. దొంగలు మాట్లాడుతున్నారు కాబట్టే దొరలు రావాల్సి వచ్చింది. వాళ్ళ సమాధానం చెప్పాలి. దొంగలకు దొరలు సమాధానం చెప్పకపోతే దొంగతనానికి చట్టపద్ధతి వచ్చేస్తుంది. అంటే దొంగతనం చేయొచ్చు ఈ రాష్ట్రంలో అని చెప్పేసి ఒక సంకేతం పోతుంది. మనకి తిరుపతి కొండ తెలుసు. ఆ కొండ మీద జరుగుతున్న ఒక కార్యక్రమం, ఆ లడ్డూని కల్తీ చేశారు. ఆ లడ్డూలో వాడాల్సిన స్వచ్ఛమైన నెయ్యికి బదులుగా పాలే లేదు. పాల చుక్క కనిపించండి, వెన్న చుక్క కనిపించండి, నెయ్యి మీద తయారు చేసి లడ్డూలు తయారు చేశారు. ఇది ప్రభుత్వం చెప్పరా? ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ మంత్రి గారు, లేదంటే మంత్రులు చెప్పిన అంశం కాదు. సాక్షాత్తు సుప్రీంకోర్టు ఆదేశాలతో నియమించబడిన సిట్ అధికారులు చెప్పిన అంశం. ఒక 5-6 నెలలు శ్రమించి రాష్ట్ర ఎల్లలు దాటి ల్యాబులు తిరిగి టెస్టులు చేసి లడ్డూలో కల్తీ జరిగిందని చెప్పిన మాట